ని కంట్రోల్ చేస్తాము కాన్ఫిడెన్స్ తో అంటూ వచ్చేస్తున్నారు నూకరాజు అండ్ ఫైమా. సో చూద్దాం, లెట్స్ వెల్కమ్ దెం. అందరికీ నమస్కారం అండి. చూశారు కదా, మొదలెట్టేస్తా. ఏంట్రా అది కొత్త పాట? కొత్త పాట కాదు, ఏమంటున్నావురా? ఐస్లో మరి అలా చెప్పరా, ఏదో అమరాబూతులు తిట్టినట్టుంది అది. ఐస్ కావాలంటే రండి. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఇక్కడ ఒరిజినల్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళే కామ్ గా ఉన్నారు. నువ్వు ఐస్ కోసం పరిగెట్టుకుని నీకు పెళ్లి ఎట్లా అవుతుంది రా నరేష్? ఏంట్రా ఇది? ఇప్పుడు ఐస్ కి పుల్ ఎందుకు వెనక పెడతారు? నీకు పెడితే బాగోదు కదా, అందుకే ఐస్ కి. ఇవి ఇంటికాడ ఆడాలరా మనం. అమ్మయ్య, ఈ రోజు స్కూల్ దగ్గరికి నేనే ఉన్నా, బుడగలు అమ్ముకునేది రాలేదు. ఆ కుర్చీని మార్చబెట్టి కంటెంట్ వేలకపోతే మన ఇద్దరం కూడా బుగ్గలే. అరుస్తున్నాడు భయ్యుడు. రావాలి ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎవరికి కావాలన్నా రావాలి. ఐసులు నాకు పాల ఐస్ కావాలి. ఇదిగో పాలైస్. పాలైస్ ఏం చేస్తున్నావు? పాలైస్ అన్న పాలు రావట్లేదు. పాలైస్ లో పాలు మీలో కామెడీ రాస్తారు, వెళ్ళిపోయి చెప్పు. అయిందా? బాగైందా? అంకుల్ పెరుగైస్. ఈ పెరుగైస్ సెకండ్ ఫ్యామిలీకి పట్టుకోండి. అంకుల్ అంకుల్ అసలు ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు అంకుల్? ఐస్ క్రీమ్ ని నీళ్ళలో పెట్టి కలర్ వేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారు, అప్పుడు గడ్డ అవుతుంది. అయితే అది నేను తినను అంకుల్. ఎందుకు? అమ్మ తినొద్దండి. మీ అమ్మ? మా అమ్మ చెప్తే తింటాను. మరి? ఆ అమ్మ చెప్పింది తిన్నాననుకో ఈ ఎపిసోడ్ అంతా చెప్పుద్ది ఎందుకు తిన్నావా అని, అందుకని నేను తినను. అమ్మ బుగ్గలు ఉన్నాయా? ఉన్నాయి బాబు. నీ మొహం మీద 2 లేవేంటి? ఆ బుగ్గలు అడుగుతున్నా. నాకు ఐస్ క్రీమ్ కావాలి. నీకు ఐస్ క్రీమ్ కావాలంటే నన్ను ఇంప్రెస్ చేయాలి. వీడిని ఇంప్రెస్ చేయి ఫస్ట్. ఎంతకు తెగించారా? చెప్పు. సూపర్. అది తినకూడదురా. అది తర్వాత తింటాడు, నువ్వు వెళ్ళి కూర్చో. నేను ఇంప్రెస్ చేస్తా, నాకు ఐస్ క్రీమ్ ఇస్తావా? నువ్వు ఇంప్రెస్ చేస్తే నీ బుగ్గలు కూడా ఇస్తా. నీ బుగ్గలొద్దు. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయలే. ఆవిడంత మంచిగా పాడుతున్నప్పుడు నీకు మైక్ ఇచ్చినప్పుడు తుస్ అంటున్నావు ఎందుకు? మేడం ఇంప్రెస్ చేశానా లేదా? బీట్ బాక్సింగ్ చేసావా? ఈ మ్యూజిక్ తెలియని వాడికి అది తుస్ లాగానే అనిపిస్తుంది. ఇది మ్యూజిక్ అంటే. అలాగే నువ్వురా. ఒరే మీరేదో ఆడుకుంటున్నారని ఇల్లు ఆడుకుంటున్నారు. నీకేది కావాలి చెప్పు. నీకు ఐస్ క్రీమ్ కావాలా, బుగ్గలు కావాలా? ఫ్యామిలీ ప్యాక్. మా అందరిని ఇంప్రెస్ చేస్తే ఫ్యామిలీ ప్యాక్ ఇస్తాం. ఓకే, ఏం కావాలి? డాన్స్ కావాలి.
కదా వేస్ట్. సూపర్ సూపర్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అస్సలు సిస్సలైన చిల్డ్రన్స్ డే స్పెషల్ స్కిట్ అంటే ఇదే. ఇది చాలా చాలా స్పెషల్ అనిపించింది జస్ట్ బికాస్ ఆఫ్ దోస్ కిడ్స్. సూపర్ సూపర్. వెల్ డన్ కిడ్స్, వెల్ డన్, వెల్ డన్. ఒకసారి గట్టిగా ఇన్స్ట్రుమెంట్స్ తో. Once again, thank you so much, Nukaraju and Faima. Thank you. Wonderful. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది చూసింది, కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాట, నా మాటే శాసనం. మీరీ గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు. తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు, ఎద్దు మనిషిని లాక్కొస్తుంది. అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చాడా? నొకరాజుకి స్టార్ట్ చేయరా. తందానా దేవ తందనానా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నా లైఫ్ లో, నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నేను చెప్పులు కుట్టుకునేవాడిననే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. నాకు కరెక్టే అనిపించింది. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. ఎవరు వెళ్ళి ఏ చైర్ మీద కూర్చుంటారో ఆ పోజ్ వాళ్ళు కరెక్ట్ గా దింపాలి. కమాన్ చంద్రముఖి గారు. ఓ, ఆ ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా.